నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ఈ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన. 1,50,00,000తో క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన. మైలార్దేవుపల్లిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన. నాగులపల్లిలో డంపింగ్ యార్డ్ల పనులకు శ్రీకారం. రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ప్రతిపక్షాల ఆందోళన. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్. మైలార్దేవుపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. అనంతరం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో 2,50,00,000తో ప్రజాభవనం, అలాగే 1,50,00,000తో క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి సబిత చెప్పారు. సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఓవరాల్ కార్పొరేషన్లో కావాల్సిన అభివృద్ధి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టుకున్నారు. ఇటు బాడీ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లతో పాటు ప్రభుత్వం కూడా ప్రజలకు అవసరాలు ఏవైతే ముందు తీసుకోవాలనే ఆలోచనలో భాగంగా ఈరోజు మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాంతంలో కార్పొరేషన్ సంబంధించిన బిల్డింగ్ ఇప్పటికే మొదలు పెట్టుకున్నాము. దాదాపు 6 కోట్లతోనే కడుతూ ఉన్నాము. ఎందుకంటే చిన్న బిల్డింగ్ లో వాళ్ళకు కావాల్సిన కార్పొరేటర్ ఇబ్బంది ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 6 కోట్లతో. వనపర్తి జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం చిట్యాల రోడ్ షోలో 4-వే బీటీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, స్థానిక కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, చైర్మన్లు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా వనపర్తి పట్టణ ప్రజలు పట్టణంలో ఇరుకుగా ఉండేటువంటి ప్రధాన రహదారులను వెడల్పు చేయాలని కోరుతూ వస్తున్నారు. ఇరుకుగా ఉన్నటువంటి రోడ్ల మూలంగా తరచూ ప్రమాదాలు జరగడం, ట్రాఫిక్ అంతరాయాలు జరగడం, అనేక రకాల ఇబ్బందులకు గురయ్యేది. అందుకే చాలా బలంగా రోడ్ల విస్తరణ కావాలని కోరుతూ వచ్చినారు. గత శాసనసభ ఎన్నికలలో కూడా ప్రజల యొక్క కోరిక మేరకు ఆనాడు ప్రకటించడం జరిగింది. మీరు గెలిపిస్తే నేను తప్పకుండా రోడ్ల విస్తరణ పని చేపిస్తానని, దానికి అనుగుణంగా ఎన్నికల సభలో ముఖ్యమంత్రి గారే
వనపర్తి ప్రజల కోరికను తప్పకుండా తీరుస్తాము, రోడ్ల విస్తరణ పని చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు రోడ్ల విస్తరణ పనులను ప్రారంభిస్తున్నాం. నిధులను సమకూరుస్తూ ఇటీవలే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి జీవో ఒక్క వనపర్తి కోసమే విడుదల చేసి 49 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీంతో వనపర్తి పట్టణంలో ఉండేటువంటి పానగల్ రోడ్డు, పెబ్బేరు రోడ్డు, కొత్తకోట రోడ్డు, ఉద్దారం రోడ్డు, కొంత స్థలం పైన కొన్ని స్ట్రక్చర్స్ పైన వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సహకరించినారు. వాళ్ళ సహకారం లేకపోతే సాధ్యమేది కాదు. అందుకే అందులో ఉండేటువంటి పేదలు, అత్యధికులు పేదలే ఉన్నారు. ఈ రోడ్డు విస్తరణలో బాధితులుగా ఉండేటువంటి వాళ్ళలో అత్యధికులు పేదలే ఉన్నారు. వారి విజ్ఞప్తి మేరకు మాకు డబుల్ బెడ్రూమ్ కనుక ప్రభుత్వం ఇస్తే మేము సహకరిస్తామని వాళ్ళు మొత్తం ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళే విజ్ఞాపన పత్రం కూడా జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని ఒప్పించి మొత్తం ఐడెంటిఫై చేసి అందరినీ కూడా గుర్తించి సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ తోట అంజయ్య డివిజన్లో పర్యటించారు. అనంతరం డివిజన్లో వైకుంఠ ధామంలో జరుగుతున్న పనులను పరిశీలించి 1,50,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యమైన ఏఈ డిఏలతో మాట్లాడి పనులు తొందరగా పూర్తి చేయాలని చెప్పారు. కొత్తగా గెలిచిన కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం చేసే వరకు అప్పటిదాకా తమ హయాంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వారితో డిఏలు వెంకటరమణ, ఏఈ ప్రభు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత అయిపోయింది. పైసల కోసం మంచిగా దగ్గర అంతా చెప్పుకొని అదే ఇక్కడ పార్క్ వస్తుంది, ఇక్కడ మంచిగా గ్రీనరీ వస్తుంది. ఇదంతా డిప్రిషన్ ఎవరు చేస్తాడు, ఎవరు డబ్బులు ఎవరు ఇవ్వాలి? అయితే 1,50,00,000 ఇప్పుడు ఎవరాళ్ళు ఎవరు ఉండవరా బాబు, ఎవరు ఉండబోతాయి డేసి చెప్పండి. ఏదో మా బాధ్యత అయిపోయింది. పైసల కోసం మంచిగా దగ్గర అంతా చెప్పుకొని అదే ఇక్కడ పార్క్ వస్తుంది, ఇక్కడ మంచిగా గ్రీనరీ వస్తుంది. చాలా అంటే చాలా తిట్టుకుంటారు జనాలు. మనం చాలా డిలే అయిపోయింది. ఇప్పుడు సున్నం వేసి పని స్టార్ట్ చేయాలి. అర్థమైనా వాళ్ళు వీళ్ళు వచ్చి ఎవరి ఫిబ్రవరి 10వ తారీఖు దాకా మనం ఉన్నాము. మరి ఎందుకంటే మనం అధికారికంగా ఉన్నాం. మళ్ళీ కొత్తగా గెలిచిన కార్పొరేటర్ వస్తే ఫిబ్రవరి. ఈరోజు మా యొక్క రామచంద్రాపురం 112వ డివిజన్లోని గ్రేవ్ యార్డ్లో గత 6 నెలల క్రితం నేను కౌన్సిల్లో కొట్లాడి ఈ మోక్షధామాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా యొక్క మేయర్ గారి సహకారంతో మా యొక్క గ్రేవ్ యార్డ్ను 1,50,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఒక 3 నెలల క్రితం మా యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మేము అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగిందని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యొక్క గ్రేవ్ యార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ బిహెచ్ఎల్, అశోక్ నగర్, కానుకుంట, ఎల్ఐజీ, బీడిఎల్ కాలనీ మరియు మ్యాక్స్ సొసైటీ, ఈ మందుమూల, కాచెటిపల్లి, పాత రామచంద్రం అన్నీ కూడా శవాలను ఇక్కడే తీసుకొని వస్తారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ గ్రేవ్ యార్డ్ను మా యొక్క మేయర్ గారు బ్రహ్మాండంగా ఈ యొక్క డివిజన్ తీర్చిదిద్దని మాటతోనే ఈనాడు 1,50,00,000 రూపాయలు మంజూరు చేయడం, దానికి మేము ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా డిఈ శీర్ష గారు, మా డిఈ వెంకటరమణ గారు, మా ఏఈ ప్రభు గారు వాళ్ళని తీసుకుపోయి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి 2-3 నెలల నుంచి. అది ఇప్పటికలేదు. మాకు అక్కడ స్నానాల గది ఉండే దాని మంచి టాయిలెట్స్ అతి సుందరంగా తీర్చిదిద్దాలని పాత ఈ స్నానాల గదిని తీసేసి బ్రహ్మాండంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క గ్రేవ్ యార్డ్లకు ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మంచి పూజ గది ఏర్పాటు చేస్తున్నాం. ఒక 6 ఏదైతే కాష్టాలు చేస్తారో కాష్టాలు చేసి మాకు 5 వచ్చినుండే దాన్ని మళ్ళీ కొత్తగా ఆర్డర్ ఏమొచ్చిందంటే 6 చేయాలని వచ్చింది. దానికి వెళ్ళి ఆ యొక్క డిజైన్ మారింది కాబట్టి అందుకే లేట్ అయింది. దాన్ని ఈ రోజు నుంచే ఇమ్మీడియట్గా స్నానాల గది, టాయిలెట్స్ను ఇమ్మీడియట్ ఈరోజు మొగ్గు పోసి పని ప్రారంభించాలని కూడా సందర్భంగా నేను వాళ్ళకి ఆదేశించి మా డిఈ గారికి, ఏఈ గారికి, డిపార్ట్మెంట్ వాళ్ళకు కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గ్రేవ్ యార్డ్ అంతా నేను తిరిగి వచ్చిన నీకు మా విజువల్స్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాం. అదేవిధంగా అతి తొందరలో కూడా నేనైతే ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ప్రజల ఎన్నికల్లో వెలువడ్డప్పుడు ఇచ్చిన మాటలన్నీ కూడా రాయసముద్రం చెరువు
ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తాం గుర్రపుడెక్క 90% పోయింది. దానికి 11 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ తెచ్చిన. నా యొక్క ఆశ ఏంటంటే ఈ యొక్క రాయసముద్రం చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయాలనే ఆలోచన ఉండే తనకు ఆల్రెడీ ఆ కళ నెరవేరబోతుంది. ఈ డిసెంబర్ వరకు కూడా గుర్రపుడెక్క క్లియర్ అవుతుంది. దాన్ని ఇంచుమించు నా పీరియడ్ లోపల ఈ గుర్రపుడెక్క తీయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఈ మంచిగా కావాల్సిన ఏందో మౌలిక సదుపాయాలలో భాగంగా గ్రేవ్ యార్డ్ చాలా బాగా చేయాలి. ఎందుకంటే అక్కడ సరిగ్గా మౌలిక సదుపాయాలు లేవు. ఎంత చెత్త చెదారము చాలా గలీదుగా ఉంటుంది. కాబట్టి నిజంగా మా యొక్క మేయర్ గారు బొంతు రామారావు గారు నేను అడగంగానే 1,50,00,000 ఇచ్చి దాని పనులు కూడా ప్రారంభిస్తున్నాయి. అతి తొందరలో ముందు మాత్రం ఈ యొక్క స్నానాల గదులు ఈ యొక్క టాయిలెట్స్ ఇమిడియేట్ చేయాలని ఈరోజు ముగ్గుపోయని చెప్పి చెప్పడం జరిగింది. అది రెండు నెలల లోపల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అందరికీ మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నాకు విజ్ఞప్తి ఏంటంటే అక్కడికి వచ్చేవాళ్ళు శ్మశానానికి వచ్చేవాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ 2-3 నెలలు మీరు ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకొని ఈ మోక్షధామాన్ని బ్రహ్మాండంగా దీన్ని 1,50,00,000తో బ్రహ్మాండంగా చేస్తామని సందర్భంగా నేను కోరుకుంటూ సర్వీస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో పశువైద్యాధికారి డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, మాజీ ఎంపీపీ అకరాజు శ్రీనివాస్ విచ్చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ గ్రామంలోని పాడి పశువులకు నట్టల మందు వేశారు. ముస్తాబాద్ మండలంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జ్యోతి చెప్పారు. మండలంలో 18 గ్రామాలలో పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈరోజు పోతుగల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. మేడం జరగండి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో భాగంగా నూతన నియామకాల్లో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల కుమార్ని నియమిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు క్యాదాసి భాస్కర్ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం, సంక్షేమ పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతాకుల భాస్కర్ మాదిగ ఆరోపించారు. మాదిగల విషయంలో మోసపూరిత విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు క్యాదాసి భాస్కర్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్, రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు తునికి వసంత్, రాష్ట్ర యువసేన కోఆర్డినేటర్ ఎలుకటి జనార్దన్ మాదిగ, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఎంఆర్పీఎస్ టీఎస్ నూతన అధ్యక్షునిగా నాకు ఎన్నిక చేసినందుకు మా జాతి నాయకులకు మరియు కార్యకర్తలకు, మరి ముఖ్యంగా యాదకుల భాస్కర్ అన్న, ధను సురేందర్ అన్న, రేగుండ సునీల్ అన్న, కేదాసి భాస్కర్ అన్న, తుర్కి వసంత్ అన్న మరియు నా తోటి నాయకులకు అందరికీ పేరు పేరు వస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాదిగల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రారంభమైనటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం దాదాపు 25 సంవత్సరాలు దాటి 26వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల పూర్తిగా మా జాతి నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఏ ప్రభుత్వాలనైతే, పార్టీలనైతే నమ్మి ఓట్లేస్తూ ఉన్నామో, వారిని గద్దెపైకి తీసుకొస్తున్నామో, ఆ ఎన్నికల్లో ఇచ్చేటటువంటి హామీలని తుంగలో దొక్కి మరలా ఓట్లుగా తయారవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి ఉన్నది మాకు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ అంశాన్ని పరిష్కారం చేస్తామని చెప్పింది. గతంలో అధికారంలోకి వచ్చింది, అయినా హామీని తుంగలో దొక్కింది. అంతేకాకుండా ఇవాళ పూర్తిగా అసలు రిజర్వేషన్ని ఎత్తేసేటటువంటి ఒక ప్రక్రియని శాప కింద నీరులాగా బీజేపీ అవలంబిస్తూ ఉంది. అందుకు వారు అధినాయకులు మాట్లాడేటటువంటి మాటలే దానికి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రిజర్వేషన్లు సమీక్షించాలని చెప్పి ఒక నాయకుడు మాట్లాడతాడు,
మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనేటటువంటి పరిస్థితి ఇంకొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ రాజ్యాంగం పుణ్యమాని ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం పుణ్యమాని ఈరోజు అధికారంలో అందరాలెక్కి అన్ని అనుభవిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి మొదలుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ పెట్టిన భిక్ష వలన ఈరోజు అధికారంలో ఉన్నారనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఆ వైపుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మైలార్దేవుపల్లి డివిజన్లో బస్తీ సమస్యలు పరిష్కరిస్తూ గండిపేట మండలంలోని వట్టినాగులపల్లిలో 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ప్రేమావతిపేట్ భవానీ కాలనీలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. మైలార్దేవుపల్లి డివిజన్ పరిధిలో పలు కాలనీల్లో రోడ్లు డ్రైనేజ్ సమస్యలున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే డివిజన్ పరిధిలో ఎలాంటి సమస్యలున్నా ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో 2వ విడత గొర్రెల పంపిణీ చేయాలని జగిత్యాల హైవే రోడ్డుపై ధర్నా చేపట్టారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలకు కూడా ఇన్సూరెన్స్ వర్తింపచేయాలన్నారు. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద ప్రభుత్వానికి డబ్బులు కట్టిన ఇంతవరకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టలేదని ఆరోపించారు. త్వరలో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవైసీఎస్ పట్టణ అధ్యక్షులు చిట్కూరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లమల కృష్ణంరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లరాజ్, జిల్లా కార్యదర్శి మేకల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తపల్లి పట్టణ కేంద్రంలో కేవైసీఎస్ కొత్తపల్లి పట్టణ కేవైసీఎస్ కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో మాకు కేసీఆర్ గారు 2018 ఎలక్షన్ సందర్భంలో స్వయంగా చెప్పినాడు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పినాడు, కుర్మలకు గొర్రెలు ఉచిత పంపిణీ చేసి గొర్రెలతోటి కుర్మలను
ఒక ఆర్థికంగా డెవలప్ చేసి ఒక మంచిగా చేస్తామని ఆర్థికంగా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు ఒక గొర్రె కూడా ఇయ్యలేదు. కనీసం ఏమి ఇంతవరకు కూడా చెప్పిన హామీలు కూడా ఇంతవరకు ఏమి ఇయ్యలేదు. ఏమనంటే ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని అంటారు కానీ ఇంతవరకు చేసింది అయితే ఏం లేదు. ఏంటంటే మా కుర్మలను ఒక రాజకీయ ఓట్ల కోసం వాడుకుంటున్నారు తప్పితే కానీ మా కుర్మల అస్తిత్వం కోల్పోయే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే మాకు గొర్రెలే కాకుండా మాకు గొర్రెల కాపరే కాసే వాళ్ళకు 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా మన గొర్రె ఇస్తాను అప్పుడు ఇచ్చిండు. సగం మందికి వచ్చి సగం మందికి కాలేదు. సగం మందికి రానోళ్ళు ఇప్పుడు మాగిన ధర చేస్తారు. కొంతమంది కులానికి అందరికి వచ్చారు సంతోషం. సగం వచ్చినాయి ఒక 10 వచ్చాయి 200 మందికి రాలేదు. ఆ మంది మమ్మల్ని ధర చేస్తారు. ఏంది నీకు వచ్చినాయి మాకు రాలేదని ఇప్పుడు ఆ విత్తుడా లేకపోతే మా వాళ్ళకు రిటర్న్ ఇస్తురా వాళ్ళు మా కులం అంతా కొండి చేస్తారు. ఎంత మంది ఉన్నారు మీరు లబ్ధిదారులు? 120 మంది. ఎంతమందికి ఇచ్చారు ఇంతకుముందు? రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీజేపీ పార్టీలతో పాటు డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చేపట్టారు. ఎల్ఆర్సీని రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 111ను వెంటనే రద్దు చేసి డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. ఎలక్షన్లలో జపగొట్టిన మనం బీజేపీ అయినా వాళ్ళకి గుర్తు రాలేదు. ఈరోజు హైకోర్టు పాత పద్ధతులు రద్దు చేయాలి. మైలార్దేవుపల్లిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. రాజేంద్రనగర్ మండలం మైలార్దేవుపల్లి డివిజన్ కాటేదాన్ అయ్యప్ప స్వామి దేవాలయం సర్వే నెంబర్ 156/1, 156/2లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో కబ్జాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవికుమార్, వీఆర్ఓ కవలి నరసింహ పాల్గొన్నారు. బాబు బాబు ఏదో ఒకటి కొట్టుకోవటంగా కొత్తగా గోడలు తీసుకొని పెట్టుకో ఇప్పుడు.
బాబు బాబు ఏదో ఒకటి కొట్టుకోవటం కొత్తగా గోడలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగయ్యపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల క్రితం జమ్మికుంట నుండి కరీంనగర్ వరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారని, ఇప్పటి వరకు నత్తనడకన పనులు సాగుతున్నాయని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చి చూస్తున్నారే తప్ప పనులు మాత్రం పూర్తి కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల గ్రామాన్ని దిగ్బంధించి రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రజల యొక్క సమక్షంలో ఈ గ్రామంలో రోడ్డును పెకిలించి సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా కాంట్రాక్టరు మొండి వైఖరితో పనులు చేపట్టడం లేదు. జమ్మికుంట నుండి కరీంనగర్ రోడ్డు సంబంధించి అదే విధంగా ఉన్నది. అంతేకాకుండా జగేపల్లి నుండి బేదిగల్ పోయే రోడ్డు కూడా రోడ్డు పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ యొక్క రోడ్డు సైడ్న ఉన్న ఇళ్లలో మొత్తం దుమ్ము లేచి రోజుకు 4 సార్లు ఊడ్చినా కూడా దుమ్ము పోయే పరిస్థితి లేదు. దీని ద్వారా ప్రజలకు దుబ్బ వలన శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. చిన్నపిల్లలు మాత్రం చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు. దీని మీద మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా, మంత్రి గారికి చెప్పినా, కాంట్రాక్టర్కి చెప్పినా ఎటువంటి స్పందన లేదు. మొన్నటికి మొన్న ఒక ఐకేపీ ట్రాక్టర్ కూడా బొందవడం జరిగింది. తుటిలో 3 ప్రాణాలు కాపాడుకోగలిగినాం. ఒక 3 మహిళలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండే. ఇటువంటి చాలా కష్టమైన పరిస్థితులలో కూడా ఈ కాంట్రాక్టరు ఇంత నిర్లక్ష్యం వహించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోడ్డు గజం పొక్కలు పడి కనీసం 2 వీలర్లు పోయే పరిస్థితి లేదు, 4 వీలర్స్ పోయే పరిస్థితి లేదు. ఇక్కడనే ముంగటే కెనాల్ పైన తోడి సగం ఇచ్చిపెట్టిండు, సగం పనులు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ చేసే పనులలో కూడా క్వాలిటీ లేదు. ఇది ఈఎన్సీ లెవెల్ సంబంధించిన వర్క్ అయినప్పటికీ కూడా కనీసం ఏఈ సూపర్వైజర్ లేదు. ఇలా అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై వాళ్ళు కాంట్రాక్టర్ కలిసి వాళ్ళ యొక్క సోలాభం కొరకు చేస్తున్న పనే కానీ ఇది ప్రజల కొరకు చేసే పనిలాగా కనబడతలేదు. ఇప్పటికైనా కూడా స్థానిక మంత్రి, కాంట్రాక్టరు వీళ్ళిద్దరు స్పందించి ఈ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కోరుతున్నాం. ఒకవేళ అది చేయని ఎడల మంత్రి ఇంటిని జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రజలందరూ ముచ్చరిస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన, 1,50,00,000తో క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన. మైలార్దేవుపల్లిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన, నాగులపల్లిలో డంపింగ్ యార్డ్ల పనులకు శ్రీకారం. రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ప్రతిపక్షాల ఆందోళన, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్. మైలార్దేవుపల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత, కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.